హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎస్ రివ్యూస్. వార్ 2 ఎన్టీఆర్ గారు బాలీవుడ్ డెబ్యూ ఇచ్చిన మూవీ ఇది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాని యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించాడు. ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ వార్ 2 హిట్ ఆఫ్ ఫట్టా అన్ని డీటెయిల్స్ ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా జస్ట్ వన్ టైం వాచబుల్. వార్ 2 వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో ఒక హై యాక్టెన్ యాక్షన్ థ్రిల్లర్. యాక్షన్ థ్రిల్లర్ అంటే ఒక యాక్షన్ ఉంటే వర్కౌట్ అవుతుంది కదా, దానికి కావాల్సిన ఎమోషన్ కూడా ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. ఇందులో కూడా అవన్నీ ఉన్నాయి, కానీ ఇంపాక్ట్ పెద్దగా చూపలేదు. ఎన్టీఆర్ గారిని ఫస్ట్ హాఫ్ లో బాగానే చూపించారు, సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ గారిని సరిగ్గా చూపించలేదు. అలా అని హృతిక్ ని ఎలివేట్ చేశారంటే అది ఉండదు. మళ్ళీ క్లైమాక్స్ లో ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వారికి ఇవ్వడంతో ఓవరాల్ గా మనకు ఓకే అనే ఫీలింగ్ వస్తుంది. ఎండ్ క్రెడిట్స్ లో ఒక సర్ప్రైజింగ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కూడా ఉంటుంది, మిస్ కాకుండా చూడండి. ఇక స్టోరీ విషయానికి వస్తే రెగ్యులర్ స్పై టెంప్లెట్ ఫార్మాట్ లోనే ఉంటుంది. కొత్తగా ఆకట్టుకునే స్టోరీలా అనిపించలేదు. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంత్, కానీ విఎఫ్ఎక్స్ మాత్రం అంత గ్రాండియర్ గా ఏమీ లేవు. ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే యాక్షన్ సీన్స్, ఎన్టీఆర్ యాక్షన్ మూవ్మెంట్స్ టాప్ క్లాస్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, చేస్ సీక్వెన్స్ బాగున్నాయి. కానీ వీక్ స్క్రీన్ ప్లే, ఎమోషన్ డెప్త్ లేకపోవడంతో ఆడియన్స్ కొంత డిసప్పాయింట్ అవుతారు. ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ బాగున్నా ఎన్టీఆర్ క్యారెక్టర్ కి బెటర్ స్కోప్ ఇస్తే ఇంకా బాగుండేది. థియేటర్ లో యాక్షన్ సీన్స్ ఎంజాయ్ చేయడానికి ఈ సినిమా మీద ఓలుకు వేయొచ్చు. వార్ 2 సినిమా గురించి మీరేమనుకున్నారు కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.